దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతమునకు ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము అంత్యదినములలో దేవుని మందిర పర్వతానికి వచ్చే అన్యజనుల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. సియోను పర్వతంపై యెహోవా మందిరం ఉంది గనుక అది అత్యున్నతమైన పర్వతము అని పిలువబడుచున్నది. సర్వలోకానికి యెహోవాయే న్యాయాధిపతి, దేవుడు, సృష్టికర్త. అంత్యదినాన అన్ని జనులందరూ సియోనులో ఉన్న దేవుని మందిరానికి వచ్చేదరని నేటి ధ్యానవాక్యము నుండి మనము వినుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందువలనంటే యెహోవా దేవుడు మధ్యవర్తిగా ఉండి అన్ని జనులకు కూడా తీర్పు తీర్చువాడనియు వారితో అనేక జనములకు యెహోవా దేవుడు తీర్పు తీర్చుతాడని యెషయా ప్రవక్త తన ప్రవచనాన్ని ఆయన గ్రంథములోనే 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాము. పరిశుద్ధ పర్వతమైన సియోను దేవుని పట్టణము. అన్యులేమి సకల జనులు ఆ పట్టణమునకు వచ్చి దేవుని తీర్పు పొందుతారని కీర్తనకారుడు కూడా 48వ సంకీర్తన 1వ వచనంలో తెలియపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణానికి ప్రవేశానికి అర్హత కలిగి ఉండటానికి మనమంతా సిద్ధపడాలి. ఆ పరిశుద్ధ పట్టణ ప్రవేశ దినము ప్రత్యేకమైనదిగా ఉండుననియు, ఆ దినము యెహోవా దేవునికే తెలియననియు, యెహోవా సర్వలోకమునకు రాజయ్యున్నాడనియు, ఆయన ఆ ఒక్క పేరు గల దేవుడే అనియు జకర్యా గ్రంథములో కూడా 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలలో మనము చూడగలము. దేవుని ప్రేమ, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించే వారికి ఇప్పుడు ఇందులో జీవించే వారికి కాదు, జీవించే వారికి మాత్రమే కాదు, లోకములోని ప్రజలందరికీ వర్తిస్తుంది. దేవునిపై విశ్వాసముతో ఆయనను మనము ప్రేమిస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, మన పొరుగువారిని కూడా మనం ఆ ప్రకారమే ప్రేమిస్తూ ఆ పరిశుద్ధ పట్టణ ప్రవేశ దినానికి మనము సిద్ధపడి ఉందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము సర్వదా నిన్నే స్తుతించుకొనుచు అపవాది చేతిలో మేము పడకుండా మమ్మలను కాచిను కాపాడు తండ్రి. అయ్యా, మేము కూడా తండ్రి ఆ పరిశుద్ధ పట్టణ ప్రవేశానికి మేము అర్హత పొందేవాళ్ళముగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. కృపగల నాయన, ప్రతి విషయంలోనూ దేవా నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి కాపాడు తండ్రి. అంత్యదినములలో తండ్రి నీ మందిర ప్రవేశానికి మేము అన్ని జనులతో పాటు మేము కూడా అందరము వచ్చి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని
ఈ మనవులన్నీ యేసయ్యపుని నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.